ఇండోర్‌లో ఒక చిన్న డ్రైవ్ నడుస్తుంది. అంటే బిచ్చగాళ్ళు ఎక్కువ లేకుండా చాలా ఈజీగా ఇండోర్‌ని క్లీన్ సిటీగా, నీట్ సిటీగా మళ్ళీ మార్చడానికి ప్రయత్నాలు చేస్తుంది గవర్నమెంట్. సో, ఆ సర్వేలో ఒక చిన్న విషయం బయటికెళ్ళింది. నబీల్ అనే ఒకతను కాళ్ళు లేవు, జస్ట్ నార్మల్‌గా బిచ్చమడుక్కుంటూ ఉంటాడు. కానీ అడుక్కునే అతనికి ఒక కారు, 2, 3 ఇల్లులు ఇవన్నీ వచ్చాయంట. అవన్నీ ఇంకా బయటపడడంతో వాళ్ళకి డౌటొచ్చి అసలు ఇలా ఎంతమందున్నారు అని జెప్పేసి సెర్చింగ్ చేస్తూ ఉంటే ఇంకా బయటికి వస్తూ ఉన్నాయన్నమాట. కానీ నబీల్‌ని చూసుకుంటే మాత్రం తనంటున్నాడు, "అది నేను సొంతంగా సంపాదించుకున్న డబ్బు. నాకెవరు ఇవ్వలేదు. నేను రూ. 1000 ఇస్తే నాకు వారానికి ఒక 100, 200 అట్లా ఇంట్రెస్ట్ వస్తుంది. దాంతో నేను కట్టుకున్నాను" అంటున్నాడు. కానీ అక్కడ ప్రాపర్ చూస్తుంటే తెలిసిపోతుంది. అది క్లియర్‌గా నిజమా? కాదా? అని జెప్పేసి. కానీ ఓన్లీ ఇందోర్‌లోనే కాదండి. మన ఇండియా చుట్టూతా ఇలాంటి సిట్యుయేషన్ ఉంది. మన తెలంగాణలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది. ఏపీలో కూడా ఉంది. తెలంగాణలో అయితే తెలుగోళ్ళ కంటే బిహార్ అటునుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది బతుకుతూ ఉంటారు ఇట్లాంటి దాంట్లో. అసలు ఇది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే కష్టపడి బతకడం వేరు, అడుక్కొని బతకడం వేరు. అడుక్కొని బతికేది ఎంతవరకు తీసేస్తే మన దేశం బయట దేశాల ముందు క్లీన్ సిటీగా పేరొస్తుంది. ఎందుకంటే ఎవడైనా ది డర్టీయెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అని ఎవడన్నా అంటే క్లియర్‌గా ఏమంటున్నారు తెలుసా? ఇండియా అని అంటున్నారు. అలాంటి రీల్స్ కొల్లలు వరల్డ్ అంతా తిరుగుతున్నాయి. మన పరువు అలా పోతుందనమాట. పరువు పక్కన పెడితే మన దేశము కష్టపడే వారికి పుట్టినిల్లు. అలా కష్టపడి బతికే వాళ్ళకి చాలా బావుంటుంది. అవునా కదా? మీరేమంటారు? కామెంట్ చేయండి. మీ ఉద్దేశ్యం ఏంటి? అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.